కొంతమంది సినీ ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు 2, 3 పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ స్టార్ హీరోయిన్ కూడా 2, 3 పెళ్లిళ్ళు చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక నటీనటుల ప్రేమ, పెళ్లిళ్ళ గురించి వార్తలు ఎక్కువగానే వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఇష్టమైన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. మరికొంతమంది ప్రేమ దగ్గరే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా విడాకులు చాలా కామన్ గా వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న చాలా మంది విడాకులు తీసుకుని విడిపోయిన అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు స్టార్ నటీనటులు సమంత, నాగచైతన్య, ధనుష్, జీవి ప్రకాష్, ఇక ఈ మధ్య కాలంలో జయం రవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్ కి బిగ్ షాక్ అయితే ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది 2, 3 ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తాజాగా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఈ హీరోయిన్ కు ఇప్పటి వరకు 3 పెళ్లిళ్లు జరిగాయి. ఇక ఈమె తండ్రికి కూడా ఏకంగా 5 పెళ్లిళ్లు అయ్యాయని సమాచారం. నిజానికి సినిమా ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకుంటేనే వాళ్ళ గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తాయి. అలాంటిది ఈ టాలీవుడ్ హీరోయిన్ ఏకంగా 3 పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచారు. ఈ హీరోయిన్ మరెవరో కాదు, తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న రాధికా శరత్. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఒకప్పుడు ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. అప్పట్లో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రాధిక కాంబినేషన్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాధిక తెలుగుతో పాటు తమిళ్లో కూడా చాలా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సినిమాలతో పాటు రాధిక సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ బుల్లితెర మీద ప్రసారమయ్యే సీరియల్స్ లో తల్లి పాత్రలో నటించి ఆకట్టుకుంటున్నారు. రాధిక తండ్రి ఎంఆర్ రాధా కూడా తమిళ సినిమా ఇండస్ట్రీలో బాగా గుర్తింపు ఉన్న నటుడు. ఎంఆర్ రాధా 5 పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన ప్రేమావతి, ధనలక్ష్మి, సరస్వతి, జయమ్మలను వివాహం చేసుకున్నారు. చివరిగా ఆయన శ్రీలంకకు చెందిన గీత అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఈయనకు 12 మంది సంతానం ఉన్నారు.